హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు మరియు అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు కూడా. మరి ఈరోజు నేను చేయబోయే రెసిపీ నువ్వుల లడ్డూలండి. సంక్రాంతి రాగానే తరచుగా అరిసెలు, నువ్వుల లడ్డూలు, సకినాలు ఇవన్నీ మనం తరచుగా చేసుకుంటూ ఉంటాము. అలాగని నేను ఈరోజు చేయబోయేది నువ్వులతో లడ్డు అండి. నువ్వులు కలిపి మళ్ళీ కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇదిగో కొద్దిగా కాజు, బాదాము, 2 కొబ్బరి ముక్కలు, కొద్దిగా అక్రోటు, డ్రై ఫ్రూట్స్ అన్నీ తీసేసుకున్నాను. బెల్లము పాకం పట్టడానికి కొంచెం బెల్లం తీసేసుకున్నానండి. ముందుగా మనము కొబ్బరిని తురిమి పెట్టుకోవాలి. తురిమే ముందుగా మనము బెల్లంని పాకానికి పెట్టేద్దామండి. స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టేశానండి. ఇప్పుడు ఏదైతే బెల్లం ఉందో 1/2 కిలోకి కొంచెం ఎక్కువ ఉందండి బెల్లం వేసేసి కొద్దిగా మనము ఇందులో నీళ్ళు వేసేసుకుందాము. ఇది పాకం వచ్చే వరకు మనం కొబ్బరి తురుముకొని డ్రై ఫ్రూట్స్ని కూడా కొంచెం మనము మెత్తగా మిక్సీలో కాకుండా నేను రోట్లో వేసి దంచుతున్నానండి, కొంచెం బరకగా ఉండేటట్టు. ఒకసారి దీన్ని కలుపుకొని సిమ్లో పెట్టి దీన్ని వదిలేద్దామండి. బెల్లం చక్కగా కరిగి పాకానికి రెడీ అవుతూ ఉంటుంది. ఈలోపు మనము కొబ్బరి తురిమేసుకుందాము. వేసిన బెల్లం కూడా కరిగిపోయిందండి. కరగంగానే 1 స్పూను ఇందులో నెయ్యి కూడా మనము వేసేసుకుందాము. పాకం రావడానికి ఇంకా టైం ఉంది కదండి. కొబ్బరిని సన్నగా తురిమేశానండి. కొబ్బరి పక్కకు పెట్టుకొని నువ్వులు కూడా నేను ముందే వేయించి పెట్టేసుకున్నాను. వేయించిన నువ్వులు ఇవి పచ్చి కాకుండా. ఇప్పుడు ఏవైతే డ్రై ఫ్రూట్స్ ఉన్నాయో వాటిని తీసుకొని మిక్సీలో కాకుండా మనం రోట్లో వేసుకొని కొంచెము పప్పులుగా ఉండేటట్టు మనం చేసుకోవాలండి. మిక్సీలో వేస్తే ఒకేసారి పౌడర్గా రెడీ అయిపోతుంది. అలాగని మిక్సీలో కాకుండా మనం రోట్లో వేసుకొని కొంచెం హల్కా మెల్లిగా పప్పులుగా ఉండేటట్టు మనం దంచేసుకోవాలండి. ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నీ అలాగే దంచేసుకుందాము. డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ రోట్లో వేసి నేను పప్పులుగా ఉండేటట్టు చూశానండి. ఇదిగో చిన్నప్పుడు మనం పప్పు లడ్డూలు తినేవాళ్ళము, కానీ అది పప్పు లడ్డూలు కాదండి, ఇవి డ్రై ఫ్రూట్స్ లడ్డూలు. అలాగే మిక్సీలో వేసామనుకోండి ఒకే పూర పౌడర్లా రెడీ అయిపోతుంది. అందుకని నేను రోట్లో వేసి ఇలా పప్పులుగా ఉండేటట్టు డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ రెడీ చేసేసానండి. ఇప్పుడు మనం పాకం వచ్చే వరకు చూద్దాము. నువ్వులు, ఎండు కొబ్బరి, డ్రై ఫ్రూట్స్, కొద్దిగా యాలకుల పౌడర్ కూడా సిద్ధం చేసేసాను. రెడీ అయిపోయిందండి. మరీ ముదురు పాకం కాకుండా లేత పాకం వస్తే చాలు. ఇలా గిన్నెలో వేసుకొని ఒక దగ్గరికి వస్తే చాలండి. ఇలా చూడండి, ఒక దగ్గర అయిపోతుంది. ఇలా వస్తే మనకు సరిపోతుంది. వేసినా కానీ ముద్దల మళ్ళీ అలాగే పడిపోతుంది చూడండి. ఎక్కడ పడితే అక్కడ తిరిగిపోతుంది. ఇలా వచ్చే వరకే మనము రెడీ చేసేసుకోవాలి. ముదురు పాకం అయితే మళ్ళీ తినేటప్పుడు చాలా గట్టిగా ఉంటాయండి, పిల్లలకు కానీ పెద్దలకు కానీ. ముందుగా మనము కొబ్బరి వేసేసుకుందాము. అలాగే రెడీ చేసిన డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకుందామండి. ఆ తర్వాత నువ్వులు కొంచెం వేసాను, చూసుకుందామండి. సరిపోయిందండి. చక్కటి బెల్లం స్మెల్ వచ్చేస్తుందండి. బెల్లం జనవరి రాగానే బెల్లము, నువ్వుల లడ్డూలు, అరిసెలు, సకినాలు అన్ని ప్రతి ఇంట్లో ఇవే రెడీ అవుతూ ఉన్నాయండి. అలా కాకుండా పిల్లలకు కొంచెం డ్రై ఫ్రూట్స్ తినని వాళ్ళు ఉంటే ఇలా చేసేసుకొని లడ్డూల్లా చేసి బాక్స్లో ఎత్తి పెడితే స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ సాయంత్రం వచ్చిన తర్వాత కానీ తింటే పిల్లలకు చాలా హెల్దీగా కూడా ఉంటుందండి. యాలకుల పౌడర్ కూడా వేసేస్తున్నాను ఫ్రెండ్స్. చక్కటి యాలకుల స్మెల్, బెల్లం స్మెల్ వస్తుందండి ఇందులోంచి. కొంచెం చల్లారక గట్టి పడుతుంది. అప్పుడు మనము చిన్న ముద్దలుగా కట్టుకొని లడ్డూలా రెడీ చేసేసుకోవచ్చు. వేడిగా ఉంది కాబట్టి కొంచెం ఒక 2 నిమిషాలు అయితే గట్టి పడిపోతుంది. 3 నిమిషాల వరకే ఆరిపోయిందండి. కొద్దిగా చేతికి నేను నెయ్యి కానీ నూనె కానీ ఏదన్నా రాసేసుకోవాలి. ఇంకా కొంచెం వేడిగానే ఉంది.
ఈజీగానే వచ్చేస్తాయి ఫ్రెండ్స్. ఒకవేళ మీ పాకం ఎక్కువైందనుకోండి, వేరుశనగ గుళ్ళు అంటే మన పల్లీలు ఏవైతే ఉప్మాలో దాంట్లో వేసుకుంటామో అవి కొంచెం వేయించుకొని కొంచెం పిండిలా ఒక్కసారి గ్రైండ్ చేసుకొని ఇందులో వేశారంటే కరెక్ట్గా సరిపోతుందండి. ఇదిగో ఇవి కరెక్ట్గా వచ్చేసాయి. ఇప్పుడు ఏమీ అంత కష్టం కాదండి. బెల్లం ఇవన్నీ ఇంట్లో ఉండే సరుకులేనండి. బయట ఈ డ్రై ఫ్రూట్స్ అవన్నీ స్వీట్లు అవన్నీ తెచ్చుకొని తినే బదులు తక్కువ ఖర్చులో మనకు ఇంత చక్కటి లడ్డూలు మనకు పండగకి రెడీ అయిపోతాయి ఫ్రెండ్స్. చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయంటే. ఇదిగో లడ్డూలు అయితే కట్టేశానండి నేను. ఇదిగో కరెక్ట్గా లడ్డూల సైజులో వచ్చేసాయి. ఒకవేళ మీరు చేసేటప్పుడు ఇలా ఆరిపోయింది అనుకోండి, కావు. ఒక్కోసారి చల్లారితే బాగా చల్లారిపోతే కావు, విడిపోతాయి. అలాగని ఒక 2 నిమిషాలు మనం గ్యాస్ పైన పెట్టుకున్నామంటే మళ్ళీ బెల్లం అంతా లిక్విడ్ అయ్యి మనకు ముద్దలు చేసుకోవడానికి కరెక్ట్గా సరిపోతుందండి. ఇది కొంచెం గట్టిపడింది కాబట్టి మళ్ళీ కొంచెం నేను వేడి చేసేసి ఉన్న లడ్డూలన్నింటినీ కట్టేస్తానండి. ఇదిగో పొడి పొడిగా అయిపోయింది చూడండి. ఇందులో మిగిలిన నువ్వులు కూడా నేను వేసేసాను ఫ్రెండ్స్. కొన్ని మిగిలిచి ఉంచాను, అవి కూడా నేను ఇందులో వేసేసాను. ఇప్పుడు కొద్దిగా వేడి చేసామంటే మళ్ళీ ముద్దలు కట్టుకోవడానికి రెడీగా ఉంటుంది. కొంచెం వస్తున్నాయి కానీ వీడిపోతున్నాయి చూడండి. ఒకసారి వేడి చేసిన తర్వాత లడ్డూలన్నింటినీ కట్టేశానండి. చాలా చక్కటి డ్రై ఫ్రూట్స్ లడ్డూలు రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్. గిన్నె కూడా క్లీన్ అయిపోయింది చూడండి. ఎటువంటి ఇబ్బంది లేకుండా కొంచెం తడి చేసామంటే నీట్గా క్లీన్ అయిపోతుందండి. ఇదిగో చూసారు కదా ఫ్రెండ్స్, మన సంక్రాంతికి సకినాలు అరిసెలు కాకుండా ఇలా డ్రై ఫ్రూట్స్ లడ్డూలు చేసి పిల్లలకి ఇచ్చారంటే చాలా హెల్దీగా కూడా వారు మన శరీరానికి కూడా చాలా మంచిదండి. పిల్లలే కాదు పెద్దలు కూడా తిన్నారంటే హెల్దీ ఫుల్ అండి. చాలా హెల్దీ ఫుల్ లడ్డూలు ఇవి. మరి మీరు కూడా తప్పక ఈ లడ్డూలు ట్రై చేస్తారనుకుంటున్నాను. మరో రెసిపీలో తొందరగా బాక్స్లో పేర్ చేశానండి. ఎయిర్ ప్యాక్ బాక్స్లో చూడండి ఎంత బాగా కనబడుతున్నాయండి. నేను కూడా తిని చూశానండి, ఎంత టేస్టీగా ఉన్నాయంటే. బెల్లము, డ్రై ఫ్రూట్స్, నువ్వులు, ఎండు కొబ్బరి తురిమేసాం కాబట్టి కొబ్బరి ఫ్లేవర్ కూడా తెలుస్తుంది. అందులో కాజు, బాదం ఇవన్నీ ఫ్లేవర్లు కూడా తెలుస్తూ చాలా చక్కటి రెసిపీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఈ సంక్రాంతికి. మరి మీరు కూడా తప్పక ట్రై చేస్తారనుకుంటున్నాను ఫ్రెండ్స్. మరో రెసిపీలో నేను తొందరగా కలుసుకోబోతున్నాను. బాయ్. గట్టిగా కూడా కాలేదండి, మెత్తగానే ఉన్నాయి. తింటూ ఉంటే చాలా నోట్లో వేసుకుంటేనే కరిగిపోతున్నాయి. ఇలా చూడండి, ఒక్కో లడ్డూలు నోట్లో, బెల్లం లడ్డూలు నోట్లో వేసుకుంటే చాలా గట్టిగా ఉండి అసలు పిల్లలకు నమల రాకుండా ఉంటాయంటే అలా కాకుండా చాలా సాఫ్ట్గా రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్. ఇదిగో కట్ చేస్తేనే విచ్చుకుపోతున్నాయి చూడండి. చూసారు కదా ఫ్రెండ్స్, మరి చాలా హెల్దీఫుల్గా ఉన్న లడ్డూలు.